సాధారణంగా మనం కుక్కల విశ్వాసం గురించి ఎన్నో కథలు వినుంటాం. యజమాని కోసం ప్రాణాలిచ్చే సునకాలను చూస్తుంటాం. కానీ ఇక్కడో కుక్క ఉంది. దానికి యజమాని లేరు. కానీ ఒక గొప్ప ఆశయం ఉంది. కొందరు సన్యాసులతో కలిసి అది ఏకంగా దేశాలు దాటి ప్రయాణించింది. ప్రపంచ శాంతి కోసం బౌద్ధ సన్యాసులు చేపట్టిన పాదయాత్రలో నేను సైతం అంటూ ఒక భాగమైంది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల నుంచి నేపాల్లోని లుంబిని వరకు వేల కిలోమీటర్లు నడిచి అందరినీ ఆశ్చర్యపరిచింది, ఆలోచింపజేస్తోంది. ఆ వీధి కుక్క పేరే అలోక. మనుషుల మధ్య ద్వేషం పెరుగుతున్న ఈ రోజుల్లో ప్రేమకు శాంతికి నిలువుటద్దంలా నిలిచిన ఆ సునకం స్టోరీ ఏంటో లెట్స్ వాచ్. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల పేరు చెప్పగానే బౌద్ధ సన్యాసులు గుర్తుకు వస్తారు. అక్కడి నుంచి ఈ స్టోరీ స్టార్ట్ అయ్యింది. వాక్ ఫర్ వరల్డ్ పీస్ పేరుతో కొంతమంది బౌద్ధ సన్యాసులు ఒక పాదయాత్రను ప్రారంభించారు. గౌతమ బుద్ధుడు జన్మించిన నేపాల్లోని లుంబిని వరకు నడిచి వెళ్లాలనేది వారి సంకల్పం. యాత్ర మొదలైన కొద్దిసేపటికే ఒక ఇండియన్ స్ట్రీట్ డాగ్ వారిని ఫాలో అవటం మొదలుపెట్టింది. మొదట్లో సన్యాసులు అది కాసేపు వచ్చి వెళ్ళిపోతుందని భావించారు. కానీ అది వెళ్ళలేదు. కిలోమీటర్లు నడుస్తున్నా, కొండలు కోనలు దాటుతున్నా అది వారి వెంటే నడిచింది. దాని పట్టుదల, ప్రేమను చూసిన ఆ సన్యాసులు దాన్ని తమలో ఒకరిగా చేసుకున్నారు. దానికి అలోక అని పేరు పెట్టారు. బౌద్ధ ధర్మంలో అలోక అంటే కాంతి అని అర్థం. నిజంగానే ఆ సునకం వారి యాత్రలో ఓ స్పెషల్ అట్రాక్షన్ కి నిలిచింది. ధర్మశాల నుంచి లుంబినికి సుమారుగా 2500 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఎండ, వాన, చలి అని చూడకుండా అలోక ఆ సన్యాసుల అడుగు వేసింది. కేవలం తోడుగా నడవటమే కాదు, ఆ బృందానికి ఒక గార్డియన్ గా కూడా మారింది. రాత్రి వేళల్లో సన్యాసులు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అలోక వారికి కాపలా కాసేది. ఎవరైనా అపరిచితులు వచ్చినా, ఇతర జంతువులు వచ్చినా వారిని అలర్ట్ చేసేది. వారు ఏది తింటే అదే తినేది. వారు ఎక్కడ పడుకుంటే అక్కడే పడుకుండేది. దారి పొడవునా ఎన్నో ఇతర కుక్కలు మోగినా అలోక మాత్రం తన లక్ష్యం మీదే దృష్టి పెట్టేది. సన్యాసులు కూడా దాన్ని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. దానికి ఏ చిన్న గాయమైనా సరే తల్లడిల్లిపోయి వైద్యం చేయించేవారు. అలా ఆ యాత్ర ఒక ఆధ్యాత్మిక ప్రయాణంగానే కాకుండా మనిషికి జంతువుకు మధ్య ఉన్న అద్భుతమైన బంధానికి వేదికగా మారింది. ఈ యాత్ర నెలల తరబడి సాగిన అలోక మాత్రం అలసిపోలేదు. చివరకు అనుకున్న గమ్యస్థానాన్ని చేరింది. ఈ ప్రయాణంలో అలోక నేర్పిన పాఠం చాలా గొప్పది. భాష లేకపోయినా భావం ఉంటుందని, కుల మతాలు లేకపోయినా కలిసి నడవచ్చని ఆ మూగజీవి నిరూపించింది. శాంతి అనేది కేవలం మనుషులకే కాదు, సమస్త ప్రాణకోటికి అవసరమని తన నడక ద్వారా లోకానికి చాటి చెప్పింది. ఇప్పుడు అలోక కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ సునకానికి ఉన్న చిత్తశుద్ధిని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. యుద్ధాలు, గొడవల కోసం మనుషులు ఆయుధాలు పట్టుకున్న ఈ కాలంలో శాంతి కోసం ఒక సునకం వేల కిలోమీటర్లు నడవటం నిజంగా వెరీ ఇన్స్పైరింగ్.